5th డే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ బాలే 4. షరీఫ్ బాయ్ ఫస్ట్ బాల్ 4తో స్టార్ట్ చేశారు. ఈరోజు వారియర్స్ ఫుల్ హిట్టింగ్ మోడ్లో ఉన్నారు. సెకండ్ బాల్ ప్రణీత్ టు షరీఫ్. సేమ్ బాల్ బట్ ఈసారి కొంచెం లెంత్ ఎక్కువైంది. కొంచెం బ్యాట్స్మెన్ కంటే దూరంగా వెళ్ళింది బాల్. ప్రణీత్ టు షరీఫ్. ఇట్స్ బౌన్సర్ నేరుగా కాదర్బాయి చేతిలోకి. జయానా ఈరోజు ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ బాల్ పుల్, ఒక మంచి షాట్ గ్యాప్లోకి వెళ్ళింది కానీ ఫీల్డర్ పట్టేశాడు దాన్ని. మంచి డిఫెన్స్. ఈ ఓవర్లో ఆల్రెడీ ఒక బౌండరీ వచ్చేసింది. బౌలర్ ఇంకా లైన్ గ్రాప్ చేసుకోలేదు. మంచి పుల్ షాట్ గ్యాప్లో వెళ్ళింది. ఈసారి ఆపుతారా? లేదు, బౌండరీకి వెళ్ళింది బాల్. ఓవర్ కంప్లీట్. 2 బౌండరీస్ ఓవర్ ఆల్రెడీ. న్యూ బౌలర్ ఐసబ్ టు జయానా. ఫస్ట్ బాల్ డిఫెన్స్. మంచి బౌలింగ్ ఐసబ్ ద్వారా, అలాగే మంచి బ్యాటింగ్ జయాన్ ద్వారా. లెగ్ సైడ్ బాల్ కాలు తగిలినట్టుంది. లెగ్ బైస్ లేవు కాబట్టి రన్స్ పరిగలేదు. మంచి బాల్. ఇంకో రన్కి ఛాన్స్. ఓవర్ త్రో. మంచి బౌలింగ్ ప్రస్తుతం ఐసబ్ ద్వారా. బ్యాట్స్మెన్స్ ప్రతి ఓవర్ బౌండరీ కోసం ట్రై చేస్తున్నాడు ప్రజెంట్. మంచి షాట్. ఫీల్డర్కి అసలు ఛాన్సే లేదు. డైరెక్ట్గా 1 బౌల్ 4 వెళ్ళిపోయింది. ఈ ఓవర్ బౌండరీ కూడా సాధించారు. వైట్ బాల్. బ్యాట్స్మెన్స్ రీచ్ నుంచి చాలా బయటికి వేశారు. వైట్ బాల్. స్క్వేర్ లెగ్ ఏరియా అంతా ఖాళీగా ఉంది. పాయింట్ ఏరియా కూడా. ఓవర్ కంప్లీట్. మంచి పాయింట్లో నా బండి మా మావి తీస్తున్నాడు. జయ మంచి బాల్. బ్యాట్స్మెన్ రీచ్లో బయట ఉంది. చాలా మంచి బాల్. మంచి షాట్. అలాగే ఆ 6 4 6 సాధించిన జయానా. ఈ డేకి ఫస్ట్ 6. ఇంకా మీకు చెప్పాలంటే వారియర్స్ ఈ ఇన్నింగ్స్లో కూడా 6 సాధించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో పోల్చుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్కి చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు వారియర్స్. బ్యాటింగ్
చాలా గట్టిగా స్క్వేర్ కట్ బౌండరీ సాధించారు. ఇంకోటి గుడ్నా చాలా మంచి బ్యాటింగ్ జయ ద్వారా. మంచి షాట్, ఇంకో షాట్, కట్ షాట్, ఇది కూడా బౌండరీకి వెళ్తుంది. చాలా మంచి బ్యాటింగ్. బ్యాట్ బాల్స్ ని అసలు లీవ్ చేయడం లేదు. షాట్, సేమ్ షాట్. ఈసారి క్యాచ్ వెళ్తుందా? క్యాచ్ టేకెన్. మంచి షాట్ షరీఫ్ అన్న ద్వారా. యశన్ గుడ్ మార్నింగ్. వైడ్ +4. యేసోబు పూర్తిగా గతి తప్పాడు. హబీబ్ బాయ్ గుడ్ మార్నింగ్. అన్న చీల్చి చెండాడుతున్నాడు బౌలర్లని. గుడ్ బ్యాట్ నా మంచి బ్యాటింగ్ హఫీజ్ ద్వారా. బౌలింగ్ లోకి ప్రణీత్ అన్న. హబీబ్ అన్న బౌలింగ్ రెడీ అవుతున్నాడు. గ్యాప్ టీ షర్ట్ వేసుకొచ్చున్నాడు. ఒకరు అడ్డం జరుపుకో బాయ్ హబీబ్ బాయ్. గ్యాప్లేనా అది చాలా గ్యాప్ అయితే ఒక్క అడుగునే వేస్తాడేమో అని చూస్తా ఉంటే సరే బయలుదేరుతున్నాడంట. బండి లేదంట. రాకపోతే నువ్వు దిగాలి బ్యాటింగ్. ఆయన రాయకన్నా ఆయన అవుట్ అయిపోయా లేట్ ఆన్లో ఉంది. ఆన్లో ఉన్న ఇబ్బంది లేదు మన ఆయన. నైస్ డిఫెన్స్. 6 మంది ఆప్షన్. 2కి అవకాశం ఉంది. 2 తీసుకున్నారు. 2 రన్స్. షరీఫ్ అన్న వికెట్ల మధ్య చిరుతలాగా బరిగిస్తున్నాడు. ఇక్కడ ఒక మిస్ఫీల్డ్ ద్వారా 4 రన్స్. సంతోషం పిలవలేదంట.
మీరు పెద్ద పెద్ద ప్లేయర్ని పిలుచుకుంటారు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మనం సపరేట్ కలుగుతాం అందరికీ కలుగుతాం. లేదులే పిలవలేదంట, అడిగాడు ఇందాక. ఏమో రావు, మీరు పెద్ద పెద్ద ప్లేయర్ని పిలుచుకుంటారా? రన్అట్కి అవకాశం ఉండింది. ఫోర్ రన్స్. பண்ணது చెప్పుకోండి, వద్దంటే వద్దని చెప్పు. ఆఫీస్ చెంచలేక దగ్గర కొట్టేచ్చు. 70 కొట్టేస్తున్నాడా? 67 కొట్టిడా? ఆడాడా 6 పడిపోయింది. 6 బ్యాట్ మంచి బ్యాటింగ్ ఆఫీస్ ద్వారా 4 రన్స్. మంచి క్యాచ్ జహీర్ ద్వారా. నువ్వేనా? బౌలింగ్లోకి ప్రణీత్ అన్న తన మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసుకొని చెలరేగుతున్నాడు. ఇప్పుడే అబీబ్ అన్న ద్వారా ఒక మంచి వికెట్ రావడం జరిగింది. మనం వస్తే వికెట్ అని తెలుసు కదా, అన్ని ఆవి దాన్ని కవర్తో ఉండమంటే వాటి అయితే ఉంటుంది. ఎందుకంటే బయటకి వేస్తాను. తన సీక్రెట్ ఇప్పుడే బయట చెప్పాడు. బ్యాటింగ్లోకి కరుములన్న. 150 సీట్లు రావాలా? మన మంచి రాజకీయ నాయకుడు, మన ఓటు పడాలి చూడు. అక్కడికి వచ్చేదిలే. డబల్ యశ్వంత్. నైస్ డిఫెన్స్ అన్నా, నైస్ డిఫెన్స్. ఓవర్ సమాప్తం. బ్యాటింగ్లోకి షరీఫ్ అన్న ఈ ఓవర్ ఎన్ని రన్స్ చూస్తాడో చూడాలి. తీస్తాడో. ఎంతసేపు పెడతారు ఆడండి.
రెండు ఇండిస్ మొదటి బంతిని వికెట్ కోల్పోయిన వారియర్స్. వికెట్ కోల్పోయింది మొదటి బంతిలోనే. మొత్తానికి వికెట్ కొలగొట్టాడు మన హ్యాపీ క్రికెట్. హ్యాపీ వాట్ ఏ బ్యూటీ సంతోష్ అన్న. ఇంకొక మంచి బాల్ సంతోష్ అన్న నుంచి. ఎంతవరకు ఖాతా తెరవని ఛాంపియన్స్. లాజిక్ సంతోష్ అన్న మంచి కంపల్సరీ మూడో వరకు ఒక షాట్కి ప్రయత్నం. ఆడు 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 సునీల్. అది బాల్ ఆడతాం లేదు డౌటే. మరో మంచి బాల్ సంతోష్ అన్న నుంచి. మేడ్ ఇన్ ఓవర్ విత్ వికెట్. మొత్తానికి ఒక వికెట్. ఒక మంచి బాల్ షరీఫ్ నుంచి. అద్భుతమైన బ్యాటింగ్ యూసఫ్. ఒక మంచి డిఫెన్స్. ఇంతవరకు ఖాతా తెరవని ఛాంపియన్స్. మొత్తానికి ఖాతా తెరిచిన ఛాంపియన్స్. ఓవర్. అది నువ్వు చేయాల్సిన పన్నా. సంతోష్ అన్న ఫస్ట్ ఓవర్ 1 వికెట్ మేడ్ ఇన్ ఓవర్. రెండో ఓవర్ ఎట్టేస్తాడు చూడాలి. స్ట్రైక్లో యూసఫ్. వెల్ లెఫ్ట్. ఒక మంచి డిఫెన్స్. సాలిడ్ డిఫెన్స్. రెండు రన్లు. అద్భుతంగా బ్యాటింగ్ యూసఫ్ నుంచి. సునాయాసమైన 2 రన్లు. షాట్కి ప్రయత్నం కానీ డాట్ బాల్. మంచి బాల్ సంతోష్ అన్న నుంచి. ఒక రన్ దొంగలించుకున్నాడు మన యూసఫ్. మొత్తానికి 4 పరుగులు, 1 వికెట్. ఛాంపియన్స్.
రాయికి తగిలింది, ఒక రన్ను. మళ్ళీ యూసుఫ్ ఖాతాలోకి వచ్చింది. సూపర్ అని చెప్పుకోవాలి. నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్ళేది రాయి దగ్గర పక్కకెళ్ళి ఒక సింగల్ సాధించుకున్నాడు. స్ట్రైక్లోకి ఛాంపియన్స్ కెప్టెన్ సునీల్. కేవలం 226 పరుగులు మాత్రమే చేయాలి విజయానికి. వికెట్లు తీసి వారియర్స్ విన్ అవుతారా, చేజ్ చేసి ఛాంపియన్స్ విన్ అవుతారా చూడాలి. ఒక అద్భుతమైన బాల్ షరీఫ్ నుంచి. వైడ్ బాల్. అద్భుతమైన ఫ్లిక్. మొత్తానికి ఖాతా తెరిచిన కెప్టెన్. సునాయాసమైన షాట్. 4 పరుగులు చూడాలి. ఇక్కడ జైన ఫిల్లర్ మొత్తానికి ఫీలింగ్ చేసి బాల్ ఆపేశాడు. 2 రన్లు పూర్తిగా తిరిగేశారు. మంచి బాల్ సంతోషాల నుంచి. ఇది కావాలి దగ్గరకు వచ్చి ఒక మంచి షాట్. ఫుటర్స్ బండి ఫిక్స్ చేసి స్ట్రైక్ మారిపోయాడు. హ్యాపీ అద్భుతమైన బౌన్సర్. మరొక డాట్ బాల్ హ్యాపీ నుంచి. ఒక మంచి డిఫెన్స్ కర్మలాబాయ్. మంచి ఫీలింగ్ అని చెప్పుకోవాలి కర్మలాబాయ్ నుంచి. అద్భుతమైన ఫీలింగ్, సూపర్ ఫీలింగ్. మరో డాట్ బాల్ సంతోషం నుంచి. మొత్తానికి 11 పరుగులు, 1 వికెట్. బౌలర్లకు జయ. ఇంకా జయన్న బౌలర్. ఒక మంచి సాలిడ్ డిఫెన్స్ అని చెప్పుకోవాలి ఇతని దగ్గర నుంచి. సో ఎటువంటి షాట్కి ప్రయత్నించకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. మరొక్కసారి డట్ బాల్. ఒక టాస్ బాల్ నేరుగా ఫీల్డర్ చేతికి. సూపర్ బ్యాటింగ్. మరొక్క డాట్ బాల్ జయన్న నుంచి. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మంచి ఫీలింగ్ అన్వర్ నుంచి. ఓవర్. గూడూరు పోతున్నాడు ఆయన మ్యాచ్. నిన్న ఒకటి ఆయన 6 ఓవర్లకి 11 పరుగులు. 47 ఓవర్లలో 219 పరుగులు చేస్తే ఛాంపియన్స్ విన్ అవుతుంది. ఒకవేళ వికెట్లు కోల్పోతే వారియర్స్ విన్ అవుతుంది. కరీముల్లాబాయ్ మంచి బౌలింగ్.
ఎటువంటి షాట్కి వెళ్లకుండా సునాయాసంగా ఆడుతున్న యూసుఫ్. వాట్ ఏ బౌలింగ్ కరీముల్లా బాయ్, మోస్ట్ సీనియర్ బౌలర్ ఇన్ కేపీసీసీ. ఒక మంచి సింగల్ యూసుఫ్ నుంచి. ఇంగ్లీష్లోకి వారియర్స్ ఛాంపియన్స్ క్యాప్టెన్ డాట్ బాల్ కరీముల్లా బాయ్ నుంచి. మరొక మంచి బాల్. సూపర్ బౌలింగ్ కరీముల్లా బాయ్. అట్లా మాటలు తెంగిలో అంతా ఆడ కూర్చున్నాడు వరుసగా ఒకటి. ఫస్ట్ కూర్చున్నాడు. రక్త కన్నీరు, చెమటలు, చెమ్మ. ఒక మంచి అద్భుతమైన బ్యాటింగ్ యూసుఫ్ నుంచి. వావ్, ఇంకొక మంచి బాల్ జయన్న. మరొక డాట్ బాల్, మరొక డాట్ బాల్, మరొక మంచి బాల్. మీరు కొట్టండి, ఉన్నోళ్ళు కూడా వేస్తారా? కరీముల్లా బాయ్ మరొకసారి బౌలింగ్లోకి. మంచి ఫీల్డింగ్ చేయన్నా. లెట్ కట్ షాట్ ఆడే ప్రయత్నం. మంచి బాల్ కరీముల్లా బాయ్ నుంచి. మరొక కట్ కొట్టే ప్రయత్నం. మరొకసారి డిఫెన్స్. మరొక షాట్. 4 runs. బౌండరీ బౌండరీ బౌండరీ. మంచి షాట్ అని చెప్పుకోవాలి. సూపర్ సూపర్ సూపర్. మంచి బ్యాటింగ్. టెస్ట్ 5వ రోజు అంత ఈజీగా జరగదండి. ఎప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి. వికెట్లు పడిపోవచ్చు, స్కోర్ రాకపోవచ్చు, స్కోర్ కొట్టవచ్చు, వికెట్లు పడకుండా ఉండవచ్చు. చెప్పలేని పరిస్థితి. ఇది క్రికెట్. ఇంకా 213 పరుగులు కావాలి. కేవలం 43 ఓవర్లు మాత్రమే మిగులున్నాయి. ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి మన ఛాంపియన్స్. మొత్తం మీద ఇప్పుడు జరిగిన 10 ఓవర్లకి పైచేయి సాధించిన వారియర్స్. ఎందుకంటే 10 ఓవర్లు కేవలం 18 పరుగులు మాత్రమే కొట్టి 1 వికెట్ కోల్పోయింది. ఇకపైన కొంచెం స్టార్ట్ పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు బాల్ టు బాల్ కంటే ఎక్కువ అయిపోయింది. స్కోర్ని కొట్టాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే 5వ రోజు పిచ్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది. అర్థం కాని పరిస్థితి. అద్భుతమైన ఫీల్డింగ్ ఇక్కడ కరీముల్లా బాయ్ నుంచి. ఆయన వయసుకు తగ్గట్టు ఫీలింగ్ చేస్తున్నాడు. వయసుకు మించి ఫీలింగ్ చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. మరొక
మరొక సింగల్. మొత్తానికి 10 ఓవర్లకి 10 ఓవర్లు. స్కోర్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇంగ్లీష్లోకి యూసుఫ్ మరొక్కసారి డాట్ బాల్. పదో ఓవర్ చివరి బంతి. మరొక డాట్ బాల్. మొత్తం మీద 10 ఓవర్లకి 19 పరుగులు, 1 వికెట్. మొత్తం మీద పై చేయి సాధించిన వారియర్స్ అని చెప్పుకోవాలి. ఛాంపియన్స్కి 212 పరుగులు ఉన్నాయి. ఇంకా ఒక మంచి షాట్, కానీ అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ. సంతోష్ అన్న, వాట్ ఎ షాట్. యూసుఫ్ మంచి షాట్ కొట్టాడు అక్కడ. హాఫీజ్ స్పీడ్ అవ్వడంతో 4. మొత్తానికి యూసుఫ్ బౌండరీ సాధించాడని చెప్పుకోవాలి. అక్కడ హాఫీజ్ మిస్ఫీల్డ్ చేయడంతో అది బౌండరీ వెళ్ళిపోయింది. మంచి అవకాశం అది. కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది మిస్ఫీల్డ్ చేయడంతో. 4 పరుగులు లభించాయి ఛాంపియన్స్కి. మరొక్కసారి నేరుగా అది రాళ్ళకి తగిలి ఫెయిలర్కి వచ్చేసింది. సునాయాసమైన సింగల్. మరొక మంచి బాల్ కరీముల బాయ్ నుంచి. లేట్ కట్ కొట్టే ప్రయత్నం. అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ చేయన్నా. సూపర్ ఫీల్డింగ్. ట్రా ట్రా ట్రా. IQ Neo 7 Pro. సతీష్ వాటర్. మంచి షాట్ యూసుఫ్. ఇక్కడ హాఫీజ్ ఈసారి ఎటువంటి మిస్టేక్ చేయకుండా బాల్ పట్టుకొని బౌలర్కి ఇచ్చాడు. కేవలం 1 పరుగు మాత్రమే. సూపర్ షాట్ అని చెప్పుకోవాలి ఈసారి మాత్రం. 4 రన్స్. అద్భుతమైన బ్యాటింగ్. సునాయాసమైన 4 పరుగులు సాధించాడు మన కెప్టెన్ సునీల్. ఒక మంచి డ్రైవ్. నేరుగా హాఫీజ్ 2 జయా 1 పరుగు. ఛాంపియన్స్. ఒక మంచి సింగల్ యూసుఫ్ నుంచి. మరొకసారి ఒక మంచి డ్రైవ్. మరొకసారి సూపర్ సింగల్. ఓవర్. మరొక సాలిడ్ డిఫెన్స్. మరొక మిస్ఫీల్డ్. బ్యాట్స్మెన్లు నిద్రలో ఉన్నారు. ఇంకా మేలుకోవాలి, తొందరగా మేలుకోవాలి. అద్భుతమైన బౌలింగ్ అని చెప్పుకోవాలి ఈరోజు. వావ్, సూపర్. అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ అజయన నుంచి. దానికి హ్యాపీ మంచి ఊపులో బౌలింగ్ వేస్తున్నాడు. ఒక మంచి బాల్ మరొకసారి నేరుగా యూసుఫ్ చేతికి అదిరింది. మరొక డాట్ బాల్ హ్యాపీ. అద్భుతమైన బౌలింగ్.
వెనక ఊపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊపేసే వాళ్ళే ఉన్నారు. అదే ఓకే. దాన్ని మరొక్క సింగల్. ఎటువంటి షాట్కి ప్రయత్నించకుండా ఆచితూచి బ్యాటింగ్ ఆడుతున్న ఛాంపియన్స్ బ్యాటర్స్. వా, ఈసారి మాత్రం మంచి షాట్ సునీల్ నుంచి. ఈసారి బాగా అందించాడు బాల్ని. 4 runs. అద్భుతమైన షాట్ అని అక్కడ మన కెప్టెన్ నుంచి. కెప్టెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వా, అద్భుతమైన బౌలింగ్ జయన్న. 34 12 ఓవర్లు. మరొక మంచి బాల్ జయన్న నుంచి. మొత్తం 145 ఆడారు మీరు. ఒక మంచి సింగల్. 3 ఓవర్లు 90నా? మీకు ఆడాల్సి వచ్చిందినా మీరు? మీకు ఎలా ఉన్నా? బ్యాట్స్మెన్లని రెచ్చగొడుతున్న వారియర్స్. ఏ విధంగా వికెట్ తీయాలో అని చెప్పి బ్యాట్స్మెన్లను రెచ్చగొడతా ఉన్నారు. కానీ వాళ్ళు ఏది వినపడినట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పెద్ద టార్గెట్ ఏం కాదని చెప్పి వాళ్ళ ధీమా. మొత్తానికి ఒక సింగల్ సునీల్ నుంచి. సో మరొకసారి సింగల్. ఓవర్ 14 ఓవర్లకి 40 పరుగులు, 1 వికెట్. మంచి బ్యాటింగ్. అయ్యే అలవాటు నీకు కూడా వచ్చినాయి. నా కోసం చూస్తామని. వాహ్, వాట్ ఎ బౌన్సర్. చింటూ ఒక మంచి సింగల్. మరొక సింగల్. హ్యాపీ ఎక్కడ తగ్గట్లేదండి. అతను ఊపు ఉత్సాహం ఇంకా 16 ఏళ్ల కుర్రోళ్ళలాగానే చూపిస్తా ఉన్నాడు. ఇంకా 2 ఓవర్లు వేస్తే కింద పడిపోతాడని చెప్పి జహీర్ అంటున్నాడు. మరొక షాట్ నేరుగా హాఫీజ్ చేతికి. ఈసారి హాఫీజ్ మిస్ఫీల్డ్ చేస్తాడా? లేదు. అద్భుతంగా ఫీలింగ్ చేశాడు. 1 పరుగు సునీల్ ఖాతాలోకి. హ్యాపీ మంచి లెంత్ బాల్ బౌన్సర్స్తో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మరొక మంచి సింగల్ యూసుఫ్ ద్వారా. సూపర్ సింగల్. మొత్తానికి వికెట్లు కొల్లగొడితేనే వారియర్స్కి అవకాశం ఉంది. వారియర్స్ కంబ్యాక్ చేయాలంటే వికెట్లు తీయాలి, లేకపోతే వారియర్స్కి కష్టం. ఈసారి అద్భుతమైన బాల్ సంతోష్ అన్న నుంచి. అరొక్క బాల్. సూపర్ బాల్. యంగ్ ప్లేయర్ హఫీజ్ రంగంలోకి దించిన షరీఫ్ ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో చూడాలి. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ బౌలర్ హాఫీజ్ మరొక లెంత్ బాల్తో మొదటి బంతిని ప్రారంభించాడు. యూసుఫ్ వెల్ లెఫ్ట్ చేసి దాన్ని డాట్గా మలిచాడు. మరొక మంచి బాల్, మంచి షాట్ యూసుఫ్ నుంచి.
నేరుగా శ్రీనివాసులన్న చేతికి వెళ్ళింది. ఒక పరుగు మాత్రమే వచ్చింది. వావ్, మంచి బౌలింగ్ హఫీజ్ నుంచి. మరొక సింగల్. వాహ్, ఒక మంచి కట్ షాట్ నేరుగా జయన్న చేతికి. ఒక పరుగు. హలో హ్యాపీ. హలో, గుడ్ మార్నింగ్ శుభన్ భాయ్. మంచి బౌలింగ్. మరొక అద్భుతమైన బాల్ హఫీజ్ నుంచి. వద్దునా 12 అడుగులు ఉన్నాడు ఆడ. నువ్వు ఆయన ప్రయోగించు. ఓ బాల్ బాయ్, నైస్ మంచి బాల్. బాల్ ఖలీల్ నుంచి. ఖలీల్ అద్భుతమైన కనీసం కెమెరా. వాహ్, మంచి బాల్ ఖలీల్ నుంచి. ఈసారి కార్లో ఉంది. ఒక మంచి బాల్. ఎర్కర్ బార్ మిస్ ఫీల్డ్. సునాయాసమైన సింగల్. కత్తి ఆడుంది. కత్తిలో ఉంది. ఒక మంచి షాట్ దిగసోపు నుంచి. ఒక షార్ట్ బాల్ ని అద్భుతంగా షాట్ కొట్టే ప్రయత్నం, కానీ అక్కడ మంచి ఫీల్డింగ్ మన శ్రీనివాసులన్న. 17 ఓవర్ల 54 ఒక వికెట్. ఛాంపియన్స్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. వికెట్ పడితే కానీ వారియర్స్కి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదు. వారియర్స్ ఏ విధంగా కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఇక్కడ మాత్రం మన యూసఫ్ అండ్ సునీల్ నిలదొక్కున్నారు గ్రీస్లో. వాళ్ళని అవుట్ చేస్తే కానీ వీళ్ళు ముందంజ వేయలేకపోతారు. మరొక కట్టాడే ప్రయత్నం హాఫీజ్. మరొక మంచి బాల్. అద్భుతమైన ఫీల్డింగ్ ఇక్కడ కరీముల్లా బాయ్. ఎవరు అమృతం పెట్టుకున్నారా? సారీష్ గుడ్ షాట్ అని చెప్పుకోవాలి. ఫీల్డర్ని ముందుకు పెట్టి బాల్ వేసే ప్రయత్నం, కానీ ఈసారి ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఫీల్డర్ తలపై నుంచి మంచి బౌండరీ సాధించిన ఛాంపియన్స్ టీమ్ కెప్టెన్ సునీల్. ఒక అద్భుతమైన బాల్. ఈసారి మాత్రం గుడ్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి హఫీజ్ నుంచి. మరొక సాఫ్ట్ హ్యాండ్స్తో సింగిల్ తీసుకున్న సునీల్. ఒక మంచి బాల్ మరొకసారి. వైడ్ బాల్ ఈసారి ఖలీల్ నుంచి. ప్రెజర్లో ఖలీల్ టు ప్రెజర్. గుడ్ షాట్ అని చెప్పుకోవాలి సునీల్. ఈసారి అద్భుతమైన షాట్. మరొకసారి బౌండరీ లభించింది. మరో మంచి బౌన్సర్. గుడ్ కంబ్యాక్. సూపర్ షాట్ సునీల్. అక్కడ జయన్ అద్భుతమైన ఫీల్డింగ్. మా వాళ్ళు పుచ్చకాయ కోసం కొట్టుకుంటున్నారండి. అక్కడ పుచ్చకాయ నుంచి పుచ్చకాయ మాకు నాకు అని చెప్పి కొట్టుకుంటా ఉన్నారు. పుచ్చకాయ కోసం కొట్టుకుంటున్న మన వారియర్స్ టీమ్ ఛాంపియన్స్ బ్యాట్స్మెన్స్. అద్భుతమైన బౌలింగ్ సూపర్ బౌలింగ్. మంచి క్యాచ్ అందుకున్నాడు.
ఎంపీలు చేయమని చెప్పు. పుచ్చకాయ కోసం కొట్టుకుంటున్నాం మన టీమ్మేట్స్. చూడండి, పుచ్చకాయ కోసం కొట్టుకుంటున్నారండి ఒక్కొక్కరు. ఇంకొద్దురా నాకు వాళ్ళకి సన్నది పోయకూడదు. సన్నది చాలు చాలు చాలు. బౌలింగ్లోకి కెప్టెన్ షరీఫ్. టాస్ బాల్. తెచ్చేది ఇంకోటే జయన్న ఒకటి. ఒకటే పెద్ద తిన్నారా इसमें अंदर कट मिठा है भैया, ज्यादा है शक्कर इसमें. మరి ఇక్కడ నువ్వు మ్యాజిక్లు చేస్తా ఉన్నావు. ये मारा उसको रहा. यार बाल है यार लागे సింగిల్ కాదా ఇప్పుడు ఏంటి ఇది లూజ్ బాల్ పడి కొట్టుకోనుకున్నా. ఎందుకు ఆలోచిస్తున్నా? ఆ సింగిల్ ఆడాలని కొన్ని ఛాన్సెస్ కూడా కొంచెం కూడా కొడితే పడిపోకుండా బయట పడిపోకుండా బాల్ నా లోకేనా నేను చేస్తాను కానీ కోసుకుంటాను. ఇది వచ్చింది చూడు, దాని దాకా వెళ్ళిపోతుంది. ఆ 2 నిమిషాలు ఇది అయిపోయింది. పుస్తకాయ కోసం ఒకటి వీడు. రైట్ రైట్ ఓకే. ఆయన పట్టడం బలపడి తమాష పడేసాడు. అదే 9 దగ్గర ఆగిపోయిందా? మా సలార్ పడ్డాడు కదా. రే ఉనాకు రే ఊరే జనాకు అట్ట కాదు ఇట్ట పోయి అట్ట కాదు ఇట్ట. నీ చేతిలో బలం లేదని చెప్పు. సూపర్. ఇట్ట పోయి సార్ ఆయనకి 2 మరి చెన్నై మాక చెన్నై ఇంకే ఎట్టకు వస్తుంది. ఫోన్ చిన్నదే కదా ఏది. అది పోయి నేను తీసుకెళ్తా. చెయ్యి తగ్గద్ది.
దాన్ని పోయి వేయలేను వేసేపిల్ల చేతిలో సత్వం లేదు, అర్థమైపోయిందిలే. చేతిలో సత్తా అయిపోయింది. అరిందాక నా పని కాడ పని చేయనీయటం సరిపోయి క్యాచ్ హబీబాకి పైకి లేచిన ఏ నువ్వు పెద్ద పెద్ద దెంగతా ఎంత వస్తాయి పెద్ద ఏడో కోసి పారు దెంగతా కత్తితో ఊరుకొని పెద్ద పెద్ద అంటే దాని ప్రకారం టచ్ చేయ ఫస్ట్ దాని మ్యూట్ లో పెట్టు. ఇక్కడ తిట్టుకుంటాం. ఇప్పుడు చూడు పంపులు వచ్చేసి సన్నీ అయితే వంగేవాడు కదా. డైరెక్ట్ చేత్తో దీనికి కొంచెం తుడు దానికి తెలియదు. పట్ట మీద పెడితే పట్టతో పాటు వచ్చేస్తుంది. ఏమైంది పడిపోయిందా? ఇది పోయి అన్ని తనని పిలువ ఒక ముక్క తెచ్చుకున్నాడు. జయన్నకి ఇది పెద్దది. ఆయనకి జయన్నకి సంతోషానికి మాకు 10 ముక్కలు లేదు నా నొట్టినా నువ్వే యశ్వంత్, ఎవరు యశ్వంతే కదా. ఆయన ఏం మాట్లాడకుండా ఇటు ఇంకా చేతి మీద వచ్చేస్తున్నారు. దాన్ని సగం తేవలా తీసేసుకో. తమ్ముడే సవాల్, తమ్ముడే పై చేయి. నేను అట్టు అట్టన్నా నేను మామూలుగానే 6లు కొట్టను, టెస్ట్ ఎందుకు కొట్ట తీసుకో. దాన్ని సగం కోసుకో. చించు కొయ్యి నువ్వు చించు తెగట్లేదు. నెక్స్ట్ టెస్ట్ షార్ట్ ఆడిన తర్వాత రిలీజ్ అయ్యా ఎందుకు అని.
ఎన్ని రోజుల చాలా ఉన్నాయి. ఈ ఊపాయా నేను కానీ మ్యాచ్ ఓడిపోతే జీవితంలో గ్రౌండ్ లో అడుగు పెట్టను నేను. చెప్తున్నా జీవితంలో అడుగు పెట్టను. ఈ గ్రౌండ్ లో పక్క గ్రౌండ్ లో పెడతా. ఆయన నాయకుడు అనిపిస్తున్నాడయ్యా. నువ్వు అలసిపోయామంటలే కూర్చో. బ్యాట్రా ముప్పై ఓవర్లకి 150. కొత్త ఇచ్చేయాలి. కొత్తదంటే ఇవ్వు. ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటుంది. ఏది బాల్ ఆడనా? ఆ బాల్ ఏమో బొచ్చు పుయ్యి అంతా పోయి పక్కన వరుసగా ఉంటుంది. యాడు కొడతావు అంటే నో బాల్. నో ఉంది. నో బింది. ఓ టచ్ అయిందనే. అదే అర్థం కావట్లే. బ్యాటింగ్ సురేష్. 2 సార్లు వచ్చింది కదా. అదే ఎవరు అమృతం అనుకున్నాను. కరెంటు రింటు ఎక్సెట్రా మన కష్టాలు. హలో బ్యాటింగ్ నా అన్నా చెప్పనా? అయిపోయింది. చెప్పు. ఏం రాలేను. లేదన్నా. ఎవరితో? నేను ఎన్ఎస్ఎల్ టీంలో ఆడుతున్నా. సరే. செஞ்சிடமே கொட்டு கொஞ்சிடமே இடிய மாட்டோம். వెళ్ళిపోవాలని
అయ్యో చెప్పలేనా అయ్యో అయ్యయ్యా అయ్యయ్యా ఇదే అద్భుతమైన క్యాచ్ అందుకున్న కాదర్ బాయ్. మా టీంలో ఏమో అందుకోలేదు ఇటువంటి క్యాచ్లు. నా వర్మ అన్న బ్యాటింగ్లోకి న్యూ బ్యాట్స్మెన్ డిఎల్ఎన్ వర్మ, లక్ష్మీనారాయణ వర్మ. అండ్ ఇతను మంచి హిట్టింగ్ చేస్తాడండి, చూద్దాం. చేశాడు కనుక ఇది నేరుగా బంతి హఫీజ్ చేతుల్లోకి. చిన్న మిస్ఫీల్డ్ అఖిల్ నుంచి కానే కాదు. మా టీంలో ఉన్న దురందర్ నా డే5 స్పై యాజ్ దురందర్ మీ టీంలో అతను. ఫీలింగ్ మంచి నెట్ కట్. ఎక్స్ట్రాగా 2 పరుగులు సునీల్ అన్న జేబులోకి. అండ్ ఈ పరుగులతో ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు. 51. ఆడుకుంటూ వచ్చాను. నువ్వు కూడా ఆడతావు కానీ అది అసలుకి నువ్వు ఆడుకున్నారు డిసిషన్ వేరు, అది పోయింది డిసిషన్ వేరు. ఓకే మంచి ఎక్స్ట్రా బౌన్స్ లభించింది బౌలర్కి. అండ్ బ్యాట్స్మెన్ దాన్ని గుడ్ లీవ్ చేశాడు. అండ్ బాల్ అయితే లోకేష్ అయిన చేతిలో ఉంది, మనం చూడగలుగుతామా? లేనే లేదండి, బాల్ పాస్ అయిపోయింది. స్కోర్ రావట్లేదు మాకు. రిక్వైర్డ్ పెరుగుతుంది. తీసుకోవాలా? రిక్వైర్డ్ పెరుగుతుంది. లేట్గా పడుతున్నావు. టైం కూడా 8, లేట్గా పడుతున్నాయి ఓవర్లు. లేట్గా పడుతున్నాయి ఓవర్స్. అది బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా బాగా చేసుకోండి పండగ ఫ్రెండ్స్. రాయితో ఆపాలని చూస్తున్నావు కానీ బాల్ మీ ఫీల్డర్లు ఆపేటట్లేరు. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా బాగా చేసుకోండి పండగ ఫ్రెండ్స్. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా బాగా చేసుకోండి పండగ ఫ్రెండ్స్. 26 ఓవర్లు అయినాయి. ఎన్ని ఉన్నాయి ఇంకా? 27 ఉన్నాయి. 27 ఓవర్లకి 131 పరుగులు. 26కి 100 ఇప్పుడు. కొడుకుంటే పోతుంది.
సతీష్ అన్న నా స్క్రీన్ కనిపించలేదు అక్కడ, అందులో గొడుగు ఉంటుంది తెచ్చిస్తారా? ఏం కాదనా, ఏం కాదనా, ఏం కాదనా. మంచి ఆలోచన, మంచి ఆలోచన, ఏం కాదు. బ్యాటింగ్ బ్యాటింగ్, ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. క్యాట్ సెట్ గో. మంచి కార్యకర్తలు పట్టావు నువ్వు. సర్పంచ్ సాబ్, థ్యాంక్స్ అన్న. అది అది అలా రావాలి మనకి. నా కూర్చుంటా పోలే పోలే పరిగెత్తే బాగా. ఇద్దా అందే ఇద్దా ఆపరిచినట్టుంది నాక. రే చిన్న కథ కదరా ఇదా. కెప్టెన్ తట్టేశాడయ్యా. టూంది టూంది టూడి ఉంది. And this is what we all expecting. The captain was the captain. Big rivalry. Come on guys, cheer up, heat up. 8-3. స్లోగా పడుతున్నాయి ఓవర్లు, గమనించాలి. లేదు ఆడికే బా. గుడ్ బ్యాట్ నా. నిందిడమే కమాన్. మంచి షాట్, బంతి టూడీకి అవకాశం. అండ్ హఫీజ్ దాన్ని ఒడిసి పట్టాడు. అందులో మార్పు ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు, నువ్వు తప్ప. ఇదైతే ఖచ్చితంగా 4, ఎందుకంటే మన ఫీల్డర్ కాదర్ బాగా ఉన్నాడు అక్కడ. అన్నా ఏంటి ఫీలింగ్, మన టీంలో చేయలేదు ఇలాగా. చక్కగా బంతిని ఫీల్డ్లో చేతుల్లో కొడుతున్న బ్యాట్స్మెన్స్ ఎందుకని గ్యాప్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. ఎల్ఎస్ అన్న లాస్ట్లో ఎంత బాగా ఆడాడు తెలుసా. ఆ విధంగా ఎందుకు ఆడట్లేదు. రివర్స్ స్వీప్ ప్రయత్నం, కానీ ఎల్ఎస్ అన్నలో ఆడలేరు కదా. వావ్, మనం అనుకున్నటువంటి బౌల్ వచ్చేసాడు, రానే వచ్చేసాడు, వచ్చాడయ్యా. కమన్నా అది ఉండాలా. నీ పొడుగుకి ఇంకా బాల్ పొడుగు. 2 5 అది 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 అదే వచ్చేసావు లైన్ లోకి. 2 5 ఉన్నాయి ఇంకా. ఫస్ట్ బౌన్స్ ఉంది. అది వెనక్కాడన్నా కొంచెం. బిట్టు సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. చూడు
బ్యాటింగ్ అన్నా థ్యాంక్ యూ అనియా బ్యాటింగ్ బ్రో మంచి ఆలోచన బాల్ 4 చూడు நான் என்ன சொல்ல పేర్లతో సంబంధం లేదా నాకు కమాండ్లో ఇంకా అయిపోయింది. గుండెకాయ అవుతున్నావా? బ్యాటింగ్ కెప్టెన్ దో ఇంకొక 5 నిమిషాలు అరగంట ఆడామనుకో సంతోషాన్ని పడిపోతాడు. ఇంకో మనిషి ఎవరు లేరు, కాదర్ చేస్తున్నారు. 2 కూర్చొని ఉన్నారు. ఊరు కర్మలు ఉన్నప్పుడు నీ షార్ట్స్ అన్న నీ షార్ట్స్ మర్చిపోతున్నావు. చూడు నీ ఫీల్డర్ లేడు, నా షార్ట్స్ ఇవాళ నువ్వు తీసుకున్నావు మొత్తం. ఒక ఫీల్డర్ని కానీ ముందు పెట్టింటా 2 లాంగ్ ఆడినేవాడిని, ఇద్దరు పెట్టేసి ఆడుతున్నా. అందులో బాల్ అన్నీ వేస్తున్నావు, అది వేరు, ఆ కథ వేరు. బుల్ కోసం కలిపిపోతుంది వస్తా వీళ్ళ కోసం. ఓఆర్ఎస్ వద్దన్న తాగకూడదా? బ్యాటింగ్ కెప్టెన్ దో మీ టీంలో బుల్ కోసం ఎవరు కావాలంటే సంతోష్ అన్నకి, ఆ అమర్ అన్నకి, అఖిల్ అన్న అట్ట కూర్చొనేసాడు. ఈయన పుచ్చకాయ తిన్నాను కాబట్టి కొంచెం ఎగరుతుంది కొట్లో. కరుములా బాయ్కి టూ ఉంది. వర్మ బ్రో 2 ఈజీ. మా కెప్టెన్ రాగానే మీకు 23 overs 106. అద్దో పచ్చికే స్ట్రోకు చాసేపోయింది, స్ట్రైక్ రాలనికి. హ్యాపీ బ్రో మా కెప్టెన్ ఫుల్ పార్టీ. లేదంటే నేను పెద్ద హాస్పిటల్ అడ్మిట్. అయ్యయ్యో కెప్టెన్ ఏం చేస్తున్నాడు? ఫుల్ పార్టీ. ఫోన్పే నెంబర్ చెప్పాను ముందుగానే కొట్టేస్తా. సతీష్ అన్న కొట్టాల్సిన దెబ్బలు ఏడాయన సతీష్ అన్న కొట్టాల్సిన దెబ్బలు వర్మ చంపేస్తున్నాడు. బ్యాటింగ్ వర్మ వాళ్ళకి చెమట్లు పట్టాయి, నడుల మీద చేయలు కూడా పెట్టారు, సంఖ్యలో చేయలు పెట్టుకుంటున్నారు. అయిపోయింది వాళ్ళ పరిస్థితి. 5 రోజులు కష్టమయ్యా మా దగ్గర. 2 days వచ్చింది టార్గెట్. ఇంకా ప్రతిదీ ఫుల్ టాస్ కానీ నీకు ఇవ్వాలని ఫుల్ టాస్లే. బౌలింగ్ లోకి మన సహచరుడు, మన మిత్రుడు, మన సహకారుడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. హాఫేజ్ యంగ్స్టర్ లోకల్ బాయ్
అండ్ ఎల్ఎస్ఆర్కి సహచరుడు. అందరు పుస్తకాలు తినేస్తున్నారులే, వాళ్ళు బౌలింగ్ చేయలేకపోతున్నారు. మా కెప్టెన్ వికెట్ తీస్తే బంపర్ ఆఫరు. ఇంకా 53 ఉంటే 22 ఓవర్లు. పోరా, నీతో నాకేం నేను ఉంటా. అతను ఎవరు? ఫ్రెండ్ నువ్వా? ఇవాళ వర్మ అన్న వీరోచితం అండి. చిన్న దెబ్బలు కాదు ఇవి, నాటు దెబ్బలు. మళ్ళీ నిన్నే ఆడి దెంకోలేదు. దంచేస్తున్నాడు, ఆపట్లేదు వర్మ అన్న. అందులో కళ్ళతలో తీయట్లేదు ఆ మనిషి. ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ చూస్తున్నాం మనం అతను బ్యాట్ ద్వారా. ఏంది 4 again. Oh my god, catch drop by LS bro. ఇప్పటికే అతను మనకి ఎంతో సహకరించాడు, ఇంకా సహకరిస్తూనే ఉన్నాడు. సేవ్ చేయలేదు నా. థ్యాంక్ యూ అన్నయ్య. అందుకనే నేను సేవ్ చేయలే. మనకేం థ్యాంక్ యూ అన్నయ్య. సేవ్ చేయలే. ఛాన్సా మనం చేతిలోకి వచ్చి ఉండి జరిగే పనులు కాదు క్యాచ్లు. 87 4 లెక్కన కొట్టే చాలు. అది నీ షాట్స్ ఉన్నాయి. ఇందాక చాట్లేదు, నీ షాట్స్ చాలా ఉన్నాయి. ఫీల్డర్ లేడా? ఎల్ఎస్ఎన్ ఉన్నాడు. బ్యాటింగ్ నా బ్యాటింగ్ వర్మ అన్న. టూ ఈజీ టూ కమాన్ క్యాప్, సెంచరీ ఉంది నీకు. డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్. గుడ్ లీవ్ క్యాప్ 30. ఆయన సెంచరీకి స్కోర్ ఎంత? 80. ఇంకా 19 ఓవర్లు ఉన్నాయి. నో బాల్. ఓకే ఏనా మీరు చెప్పండి. ఫస్ట్ గ్రీజ్లో లేడు, అది చెప్పండి. ఆయన 2 అడుగులు ముందరికి వెళ్ళిపోయాడు. ఆ 2 అడుగులు వేసుకుంటే అది ఎప్పుడో దిగు. ఆ 2 అడుగులు దిగిపోయింది. బ్యాట్ నా టూ ఉంది. బౌలింగ్లోకి మన సహచరుడు, సహకారుడు, అసిస్టెంట్స్ మంచి ఇంకా చెప్పాల్సిన ఏం లేవు. బంతి చేతుల్లో పడతాడా? పట్టేశాడు. మా మాట్లాడినాడు అవసరమా? నో బాల్ అండ్ 4. ఓ మై గాడ్, 4 పోలేదు. 4 ఓకే దట్స్ 4. జయాల తొందరగా చెప్పని కోరుకుంటున్నాడు.
కానీ ఎవరు సహకరించట్లేదు. తగిలింది కదన్నా, మంచిగా కదన్నా అదే. రోలర్కి ఒక్కడ తగిలితే కదా. మామూలు అంటే ఫుల్ టాస్ అండ్ 4 ఖచ్చితంగా దాన్ని ఆపలేరు ఎవరు, కానీ శ్రీను ఆపేస్తాడు. పరమాన కమానే 75. అయితే ఖచ్చితంగా వదిలేస్తాడు. థ్యాంక్స్ అన్న. 40 లాభాలా 30 వాళ్ళు 41. సింగిల్ వస్తుంది. 31 బాల్ 41 అన్న. సింగిల్ వర్మ నుండి అయిపోయినది. ఇంకొక 5 ఓవర్లు ఉండాలి కదా. అక్కడ లేకుండా వస్తుందన్న, మీ షాట్స్ ఉన్నాయి కదా ఇవి. బాల్ నాకు ఒక్క బాల్ కూడా వేయలేదు, నిజం వేయలేదు. అన్నీ ఆఫ్ సైడ్ వేస్తున్నాను, అందుకే రివర్స్ తగిలితే 4 కదా అని ఇట్లా అయితే ముందే ఉన్నారు కదా. రివర్స్ అయితే 4 4 పోయినాయి కదా. ఫుల్ టాస్ అన్ని 5. మీరు కొడుతున్నా సరే ఆ బాల్ వేస్తున్నారు ఫుల్ టాస్. 2 మిస్ చేసుకున్నా. లాస్ట్ ఇది ఒకటి అది మిస్ అయింది, మంచి బాల్ అది. ఇంకొకటి కూడా ఏం కాదు మ్యాచ్ అయిపోయిందిలే, ఏం కాదు. 60 కొడాల్సింది. నేను ఇచ్చే ఫస్ట్ వికెట్ ఈ టెస్ట్ కొడాలి తక్కువే. 60 కొడాల్సింది. 60 చాలా కొట్టేసాం. లేవు బ్రో లేవు. కమానే సహకారుడు సహచరుడు ఇంక ఏం చెప్పలేము, అటువంటి బౌలర్ వచ్చాడు. వర్మ కమాన్ హఫీజ్, నీ బాల్ ఉన్నాయి 2 బాళ్ళు. వైడ్ 4 నో బాల్ 4 కానీ యా హఫీజ్ లేదు. హఫీజ్ ఆ బాల్ వద్దు మనకి, మన బాల్ కావాలి. కమాన్ 12 మంది ఆడారు బ్రో. అవును బ్రో, 11 వికెట్లు 5 పడ్డాయి. ఇంకా 6 కదా ఆడే వికెట్. నో హఫీజ్ మన బాల్ కావాలి మనకి. బ్యాటింగ్ ఆడారు. అన్వర్ బ్యాటింగ్ ఆడారు. ఫస్ట్ అవుట్ కదా, కీపర్ క్యాచ్.
ఎండ చిన్నగా లేదు కదమ్మా. నేను చూడలేదు అసలు తెలియకుండా అయిపోయింది మొత్తం. 50th డే వచ్చేసింది. నాకు టెస్ట్ ఆడిల్లేమా ఫీల్డింగ్ బౌండరీలు ఎక్కువ చేసామా మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చారా లేదన్నారు. మధ్యాహ్నం నుంచి 3 మ్యాచ్లు ఆడా. బ్యాటింగ్ బౌలింగ్ ఏం పోతే బాల్ రావచ్చు. ఓకే నాకైతే 3 మ్యాచ్లు ఆడా. బ్యాటింగ్ ఏమో ఆడేసా కదా 3 మ్యాచ్లుగా 3 ఓవర్లు బ్యాటింగ్ తగ్గింది. కమాన్ మన అమరన్న ఏం కాదు, హబీబన్ లాగా. ఐదో బాలే, ఆరో బాలే. ఏమి లేదు అని 60 కొట్టాల్సింది. అక్కర్లా చల్లబడిపోండి. 60 ఏం లేదు ఆఫీస్, ఏం లేదు. 50 కూడా 50 ఏమంటారు 50 మీరుంటే బ్రహ్మాండం. మీరుంటే ఆయన సెంచరీ కొట్టినాడు కాదు. నేను చెప్తున్నా, మీరు కొట్టేసిన వాళ్ళు, షూటింగ్ చేసిన వాళ్ళు ఆయన కొట్టినాడు కాదు. భలే వస్తుంది స్కోర్. నువ్వు సేపు 30 బాల్ 41. 50 కొడాల్సిన 50. వాళ్ళు 15 ఇస్తారు. బ్యాటింగ్ బ్రో. నా ఒక్క కప్పిస్తే వెళ్తా నా ఇంటికా. ఫోటో తీవా ఉంది. ఏం లేదా? మంచి పని అది. 5 రోజులు కష్టం ఇంట్లో చూపించుకోవాలన్నా నేను. ఆడ ఎన్ని బాల్ ఆడేమో లెక్క రాదు. ఇంట్లో కప్పుకి తీసుకుని వెళ్ళాం లేదా అని వస్తుంది. చిన్నగా ఆడుతున్నారు. అది వెళ్ళిపోయా మ్యాచ్ అయిపోవాలా? క్యాచే నాది పట్టడం నా అవసరం. మొన్న మన మ్యాచ్ ఇది అసలు ఏందో క్యాచ్. నాకు ఒక లైఫ్ వచ్చినా అవుట్ అయిపోయాను. ఎక్కడ వచ్చిందా? లొకేషన్ వదిలేసాడు కదా, తర్వాత ఒక 4 కొట్టాను. నాకు లైఫ్లో వస్తుంటాయి, బాగా వస్తుంటాయి. టెస్ట్ అంటే చాలు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 2 లైఫ్లు వచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ 2, నాకు 2. నాకు ఇది ఈయన దేవుడు. లోపల ఉన్నానా? లోపల ఉన్నావు. బయట తిరుగుతున్నాడు. మార్నింగ్ వాక్ చేస్తున్నాడు బయట. అన్నోరు పట్లాడు వచ్చేసాడు కదా. కమాన్ కమాన్. 8:20 7:30 8:37 8:37 బాల్ ఉంది. ఓవర్త్రో చూసుకో యాక్టివ్గా ఉండు. మిస్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓవర్ లేట్గా పడుతున్నాయి. చేస్తాను ఫీల్డింగ్.
ఎంత షాటా మీరా నా పొరుగు పోతే ఒక కప్పించి నన్ను తెంగండి తగింది ఏం కాదు పడింది ఆరికిట్లా ఏం కాదు. ఎంత 50 కొట్టాల్సింది 5 వికెట్లు వెనకాల 1 2 3 4 కాదరన్న 5 నా లెగ్ పేరు పోయిలు అన్న వాయిదా చేస్తారులే వద్దా నా లెగ్ పేరు చేస్తావా ఏమీ లేదు కొట్టాల్సిన 50. టూ ఉంది అదే తీసుకోవాలి. కమాన్ 3 ఉంది. హ్యాపీ బాలుని వదిలేస్తే నో హ్యాపీ ఓన్లీ సాడ్ అన్నా. బౌలింగ్లోకి సంతోష్ అన్న పిచ్చేశాడు. అలానే సంతోషంతో పాటు వచ్చారు భరత్ గారు. గమ్మత్తు పడిపోయింది ఆల్రెడీ. వాక్కు వలన కలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన కలుగు వసుద ఘనత. ఇంకేదో ఉంది. అయ్యా the first 6 of the day and it has come from the hands of Abid bro. He is phenomenon. Again అభి తు మారేనా. అది కూడా ఉందా. గమ్మత్తు వచ్చాడు. ఛాంపియన్స్ టీం నుంచి మంచి కాంట్రిబ్యూషన్ అండి. కెప్టెన్ ద్వారా 82 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. గేమ్ని ఫినిష్ చేస్తారనుకున్నాం, మిస్ అయ్యారు. స్ట్రైక్లో ప్రణీత్ గారు జస్ట్ మిస్ అండి. మంచి బాల్. జయన్న మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. ఫీల్డ్లో కూడా అద్భుతమైన క్యాచ్ తీసుకున్నారు. అభిద్ నుంచి సాలిడ్ డిఫెన్స్.
అక్కడ అవసరం ఇటు పెట్టుకుందామా ఫుల్ టాస్ బాల్ అండి. ఏంటి నడుచుకుంటే ఆడుకొచ్చి ఆడమనయా. మూడో పరుగు కోసం ప్రయత్నించారండి. లేదు, 2 పరుగులకే సెటిల్ అయ్యారు. పట్టుకున్న తర్వాత త్రో చేస్తుంటే వెళ్ళిపోయాడు ఆడికి. నో బాల్ అండి. 4 వెళ్తుందా? డిస్ సైడ్ 4 అండి. బ్యాటింగ్ అండి, మంచి బ్యాటింగ్ ఆబిద్ నుంచి. అగైన్ మంచి షాట్ అండి. ఏం చేయలేండి. 2 రన్స్ వచ్చాయి. ఎవరు బాగా మంచిగా ఆడుతున్నారండి. ఫస్ట్ 2 బంతులు మంచి బాల్ వేసిన తర్వాత 2D4 వచ్చింది. మిస్ చేసుకున్నారు, లూజ్ బాల్ మిస్ చేసుకున్నారు. ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఇవే కావాలి. ఒక్క ఓవర్లో మ్యాచ్ టర్న్ అవుతుంది. చివరి 3 వికెట్లు. ఛాంపియన్స్ టీంకి 42 పరుగులు కావాలి. బౌలింగ్లోకి మార్పు. ప్రీమియం ఫాస్ట్ బౌలర్ సంతోష్ అన్న. స్ట్రైకింగ్లోకి ప్రణీత్ గారు. చక్కటి డిఫెన్స్. బాల్ ఏమో 42 కొట్టాలి. కట్ షాట్ అండి. 41 ఓవర్లు ఆడు 42 ఓవర్ వేస్తున్నారు. నీకుంది గల్లంత సెషన్ ఉంది ఒకటి. అవాక్ అవుతావు నువ్వు. క్యాచ్కి అవకాశం లేదండి, మిస్ అయ్యారు. ఓవర్ త్రో 4 వెళ్ళే అవకాశం ఉంది. గుడ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ అండి. ఓవర్ త్రో ద్వారా మరొక పరుగు. మంచి షాట్ అండి, మంచి కట్ షాట్ అండి. ఫీల్డర్ని క్లియర్ చేశారు. 1 బౌన్స్ 4. క్యాచ్కి అవకాశం ఉంది. ఫీల్డర్ కొంచెం ముందున్నారు, లేదంటే ఖచ్చితంగా క్యాచ్ చేతిలోకి వెళ్ళేదండి. కరెక్ట్గా ఫీల్డర్ని క్లియర్ చేశారు. మంచి బ్యాటింగ్ అండి ప్రణీత్ నుంచి. మంచి బ్యాటింగ్, మంచి షాట్ అండి. 4 రన్స్. ఈ ఓవర్లో ఆల్రెడీ 8 పరుగులు వచ్చాయి. చివరి 2 బంతులు. మంచి డిఫెన్స్ అండి. ఓవర్లో చివరి బంతి. షాట్ అండి, డిస్ సైడ్ 6 అండి. బ్యూటిఫుల్ షాట్. ప్రణీత్ నుంచి డిస్ సైడ్ 6 అండి. బౌలింగ్లో చేంజ్ అండి. కెప్టెన్ షరీఫ్ గారు బౌలింగ్లోకి.
ఛాంపియన్స్ టీమ్కి 30 పరుగులు మాత్రమే కావాలి విన్కి. స్వీప్ షాట్కి ప్రయత్నం, ఎడ్జ్ తీసుకోవడం వల్ల 1 పరుగు మాత్రమే వచ్చింది. సిక్స్ అనుకున్నది ఇదే ఓవర్ త్రో. సెకండ్ బాల్ స్ట్రైక్ టు ప్రణీత్. అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. ఎనిమిది 50 అన్న. ఎనిమిది 50. స్ట్రైక్లో కాబీద్. మంచి షాట్ అండి. ఫీల్డర్ ఉన్నారు, క్యాచ్ తీసుకుంటారా? మిస్ ఫీల్డ్. నువ్వు వెళ్ళిపో ప్రణీత, నువ్వు వెళ్ళిపో. నువ్వు వచ్చి అబీద్ కూడా మిస్ అవుతావు, వెళ్ళిపో. క్యాచ్ మిస్ అయిందండి. 2 పరుగులు వచ్చాయి. ఆబిద్కి లైఫ్ వచ్చింది. మంచి టచ్లో కనబడుతున్నాడు. మిస్ ఫీల్డ్ అండి, సింగిల్ మాత్రమే. ఓవర్లో లాస్ట్ బాల్. 25 పరుగులు మాత్రమే కావాలి ఛాంపియన్స్ టీమ్కి. డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి క్యాచ్. ఈజీ మ్యాచ్ అండి. వికెట్స్ కోల్పోతా ఉన్నారు. వారియర్స్ టీమ్కి గెలుపుకి 2 వికెట్లు మాత్రమే కావాలండి. ఛాంపియన్స్ టీమ్కి 25 పరుగులు. చూడాలి ఎవరు గెలుస్తారో. బౌలింగ్లోకి హఫీజ్ అండి. 10 ఓవర్లు. వారియర్స్ టీమ్కి 2 వికెట్లు కావాలి. ఛాంపియన్స్ టీమ్కి 25 పరుగులు కావాలి. చూడాలి ఎవరు గెలుస్తారో. మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. ఫస్ట్ బాల్ డాట్ అండి. సెకండ్ డాట్ బాల్, రెండో బాల్ డాట్ బాల్ అండి. ట్రై చేయి. పిచ్చి రా, బాల్ పట్టుకోయా. సింగిల్ మాత్రమే అండి. మూడు బాల్కి 1 రన్ వచ్చింది. కదా నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాను నాటోట్లోనే ఉండాలని. మిగతా అందరు ఎగిరిపోవాలి, నాటోట్లోనే ఉండాలని. 2 ఇన్నింగ్స్లో అలా జరిగిన ఎవరైనా ఉంటే చూద్దామని. బాల్ బాయ్, డాట్ బాల్ అండి. మంచి బౌలింగ్ హఫీజ్ నుంచి. బాల్ 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 బాయ్. ఇన్నింగ్స్ని ఫినిష్ చేసే క్యాపబిలిటీ గల ప్లేయర్ అండి హబీబ్ గారు. చాలా మ్యాచ్లు ఆడున్నారు, ఫినిష్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ని కూడా గెలిపిస్తారా చూద్దాం. లేదండి, అవుట్. మంచి క్యాచ్ అండి కీపర్ నుంచి. మ్యాచ్ చాలా మారిపోయిందండి. ఇప్పటి వరకు ఛాంపియన్స్ వైపు 1 సైడెడ్గా ఉన్న మ్యాచ్ వారియర్స్ వైపుకి మారింది. లాస్ట్ వికెట్ అండి. స్ట్రైకింగ్లోకి సుబాన్. ఓవర్లో లాస్ట్ బాల్. లాస్ట్ వికెట్ కదా. అవును.
ఎంత కొట్టాలి? లాస్ట్ వికెట్. ఛాంపియన్స్ టీమ్కి 24 రన్స్ కావాలి, వారియర్స్ టీమ్కి ఓన్లీ 1 వికెట్ మాత్రమే. షాట్ అండి, 4 వెళ్ళే అవకాశం. ఫిల్లర్లో జహీర్. మంచి త్రో అండి. బౌలింగ్లోకి వారియర్స్ టీమ్ కెప్టెన్ వచ్చారు. వారియర్స్ టీమ్కి 1 వికెట్ మాత్రమే. ఛాంపియన్స్ టీమ్కి ఇంకా 23 పరుగులు మాత్రమే కావాలి. నాన్ స్ట్రైకింగ్లో అబీద్ ఉన్నారు. 19 బాల్ 24 పరుగుల మీద ఆడుతున్నారు. మంచి షాట్ అండి, సాలిడ్ షాట్. 6. ఇట్స్ 6. డిసైడ్ షాట్ అండి. స్లాట్ బాల్ని చక్కగా 6 కొట్టారు. 20 బంతుల్లో 30 పరుగుల మీద ఆడుతున్నారు. ఇక కేవలం 17 పరుగులు మాత్రమే కావాలి. సారీ, సుభాన్ 6. అగైన్ షాట్ అండి, 6కి వెళ్ళే అవకాశం. ఇట్స్ 6. బ్యాక్ టు బ్యాక్ 6 అండి. మంచి షాట్ అండి, మంచి షాట్. 2 పరుగులు 2 6లు. బ్యాట్స్మెన్ మంచి టచ్లో ఉన్నాడు. కెప్టెన్ బౌలింగ్లో వరుసగా 2 బాల్ 2 6లు అండి. బ్యాట్స్మెన్ మంచి టచ్లో ఉన్నాడు. 2 6ల తర్వాత మంచి డిఫెన్స్ అండి, మంచి డిఫెన్స్ అండి, ఇదే కావాలి. హాఫ్ సైడ్ మంచి కట్ షాట్. 4 వెళ్ళే అవకాశం ఉంది. ఫీల్డర్ ఉన్నారు లేదండి, 1 రన్కే ఆగిపోయారు. మంచి ఫీల్డింగ్. స్ట్రైక్లోకి అబీద్. సాలిడ్ డిఫెన్స్. ఓవర్లో లాస్ట్ బాల్. Again, solid defense, solid defense. Over completed. మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా మారుతుంది. స్ట్రైక్లోకి సుబాని గారు. 5 బంతులు 14 పరుగులు 2 6లు. ఓవర్ చాలా 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 ఇంట్రెస్ట్గా మారుతోంది. ఛాంపియన్స్ టీమ్కి గెలుపుకి 10 పరుగులు మాత్రమే కావాలి. వారియర్స్ టీమ్కి 1 వికెట్. ఈ ఓవర్లో ఏం జరుగుతుందో చూడాలి. చివరి ఓవర్లో హఫీజ్ వికెట్ తీసుకున్నాడు. షాట్ అండి, డిసైడ్ షాట్. 4. చాలా బాగా ఆడుతున్నాడు అండి. 6 బంతులు 18 పరుగులు. టెస్ట్లో 300 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు సుబాని గారు. చివరి వికెట్ అయినా బాల్ ఆపడానికి చూడట్లేదు, అన్ని కొట్టడానికి చూస్తున్నారు. ఎడ్జ్ అండి, వికెట్కి అవకాశం. మంచి బాల్ హఫీజ్ నుంచి. టెస్ట్లో 300 స్ట్రైక్ రేట్ ఆడడం మామూలు విషయం కాదు. లూజ్ బాల్. క్యాచ్ డ్రాప్ అండి లోకేష్ గారి నుంచి. మ్యాచ్లో 2వ క్యాచ్ డ్రాప్ చేశారు. చివరి వికెట్. ఈ క్యాచ్ తీసుకొని ఉంటే వారియర్స్ గెలిచేసేవాళ్ళు. ఈ క్యాచ్ డ్రాప్ కాస్ట్ ఏంటో చూడాలి. మ్యాచ్ని ఫినిష్ చేస్తారా సుబాని గారు? సాలిడ్ షాట్, మంచి షాట్. రన్ వచ్చింది. ఈ ఓవర్లో చివరి బాల్.
గెలుపుకి 5 పరుగుల దూరంలో ఉన్నారు ఛాంపియన్స్ టీం. వారియర్స్ టీంకి 1 వికెట్ మాత్రమే కావాలి. మంచి డిఫెన్స్ అండి. అవి చాలా బాగా ఆడుతున్నారు. స్టార్టింగ్లో చాలా త్వరగా పరుగులు చేయడానికి ప్రయత్నించినా ఇప్పుడు వికెట్ చూసుకుంటున్నారు. బౌలింగ్లోకి మార్పు, ఖలీల్ గారు వచ్చారు. ఈ ఓవర్ మ్యాచ్ డిసైడ్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఓవర్లో ఛాంపియన్స్ టీం విన్ అవుతుందా? లెగ్ సైడ్లో 6 మంది ఫీల్డర్లు ఉన్నారు. 6 మంది ఉన్న కొట్టగల క్యాపబుల్ ప్లేయర్. ఫస్ట్ బాల్ షాట్ అండి. ఫీల్డర్ ఉన్నారు, పడితే క్యాచ్ పడితే వారియర్స్ విన్, 6 పోతే ఛాంపియన్స్ విన్. ఫస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించేశారండి సుభాన్ గారు. మంచి షాట్ అండి. 11 బంతులు 25 పరుగులు. మ్యాచ్ని ఒంటి చేత గెలిపించేశారండి. చివరిలో వారియర్స్ టీంకి గెలిచేదానికి చాలా అవకాశం ఉన్న లోకేష్ గారు క్యాచ్ మిస్ చేయడం వల్ల ఇప్పుడు ఈ 6తో మ్యాచ్ గెలిచేసామండి. మంచి బ్యాటింగ్ అండి. ఒక పవర్ఫుల్ నాక్ ఆడారండి. ఈ పవర్ఫుల్ నాక్ వల్లే మ్యాచ్ విన్ అయ్యారు. ఏసో 60 బాల్ ఆడినా 50 చేసుకోలేకపోయాడు. హార్డ్ హిట్టర్. మంచి గేమ్ అండి, మంచి గేమ్. ఓవర్ మార్పులు అండి. ఓడిపోయే మ్యాచ్ని గెలిచేలా టర్న్ అయ్యింది. 1 సైడ్గా ఆడుతున్న ఛాంపియన్స్ టీంకి కొన్ని వికెట్స్ వల్ల వారియర్స్ టీంకి మొమెంటం చేంజ్ అయింది. అయినా కూడా లాస్ట్లో చివరిలో సుభాన్ గారు మంచి ఇన్నింగ్స్ ఆడారండి.